హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ. ఈ వీడియోలో నంబర్ సిస్టమ్ కన్వర్షన్ మెథడ్స్లోని బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ టు డెసిమల్ కన్వర్షన్ మెథడ్స్ అయితే చెప్పుకుందాము. జనరల్గా ప్రాబ్లం ఎలా అడుగుతూ ఉంటారంటే, ఒక బైనరీ నెంబర్ ఇచ్చేసి డెసిమల్లో కన్వర్ట్ చేయమంటారు, ఒక ఆక్టల్ నెంబర్ ఇచ్చేసి డెసిమల్లోకైనా కన్వర్ట్ చేయమనొచ్చు, ఒక హెక్సాడెసిమల్ నెంబర్ ఇచ్చేసి డెసిమల్లోకైనా కన్వర్ట్ చేయమనొచ్చు. ఈ 3 కన్వర్షన్ మెథడ్స్కి ప్రొసీజర్ అయితే సేమ్గా ఉంటుంది. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, రైట్ ద గివెన్ నంబర్. ఒక నంబర్ సిస్టమ్ ఇచ్చుంటారు కదా, దాంట్లో డిజిట్స్ ఉంటాయి. ఆ డిజిట్స్ని విడివిడిగా కొంచెం స్పేస్ ఇస్తూ రాసుకోవాలి. సెకండ్ స్టెప్, రైట్ పొజిషన్ నంబర్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఈ నంబర్లో ఉన్న ఒక్కొక్క డిజిట్కి ఒక్కొక్క పొజిషన్ నంబర్ని అయితే అసైన్ చేయాలి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి. పొజిషన్ నంబర్స్ అంటే 0, 1, 2, 3 అట్లాగా ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్కి నంబర్ని అసైన్ చేయాలి. థర్డ్ స్టెప్లో, ఫైండ్ పొజిషనల్ వాల్యూ బై రైజింగ్ పొజిషన్ నంబర్ టు ద బేస్ వాల్యూ. ఒక్కొక్క నంబర్ సిస్టమ్కి ఒక్కొక్క బేస్ వాల్యూ ఉంటుంది. ఆ బేస్ వాల్యూకి ఈ పొజిషన్ నంబర్ని పవర్లో నోట్ చేస్తే దాన్ని పొజిషనల్ వాల్యూ అంటాం. సో ఇచ్చిన నంబర్లో ఒక్కొక్క డిజిట్కి ఒక్కొక్క పొజిషనల్ వాల్యూని కనుక్కుంటాం. ఫోర్త్ స్టెప్లో, మల్టిప్లై ఈచ్ వాల్యూ విత్ ఇట్స్ పొజిషనల్ వాల్యూ. అంటే ఇక్కడ నంబర్ ఇచ్చుంటారు కదా, ఆ నంబర్లో ఉన్న ఒక్కొక్క డిజిట్ని ఈ పొజిషనల్ వాల్యూతో మల్టిప్లై చేసుకొని కరస్పాండింగ్ డెసిమల్ నంబర్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫిఫ్త్ స్టెప్లో, యాడ్ ఆల్ దీస్ డెసిమల్ నంబర్స్. మనకి ఈ స్టెప్లో వస్తాయి కదా డెసిమల్ నంబర్స్, వాటన్నిటిని యాడ్ చేస్తే మనకు కావలసిన ఈక్వలెంట్ డెసిమల్ వాల్యూ అయితే వస్తుంది. ఈ ప్రొసీజర్ని మనం ఈ 3 కన్వర్షన్ మెథడ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఇందులో ఫస్ట్ కన్వర్షన్ మెథడ్ అయిన బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ మెథడ్ అయితే చూద్దాము. సో ఫస్ట్ మెథడ్ బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ మెథడ్. అంటే ఒక బైనరీ నంబర్ ఇస్తారు, దాన్ని మనం డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. బైనరీ నంబర్ అంటే అన్ని 0s 1s ఉంటాయి. బైనరీ నంబర్ యొక్క బేస్ వాల్యూ 2 ఉంటుంది, డెసిమల్ నంబర్కి 10 ఉంటుంది. ప్రాబ్లం అయితే చూడండి, కన్వర్ట్ 10011 బేస్ టు డెసిమల్ అన్నారు. అంటే ఇచ్చింది బైనరీ నంబరు, దీన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి అన్నట్టు. ప్రొసీజర్ ప్రకారం ఏంటి అంటే, గివెన్ నంబర్ని రాయాలి. ఫస్ట్ బైనరీ నంబర్ ఇచ్చారు కాబట్టి ఇచ్చిన బైనరీ నంబరు 10011. సెకండ్ స్టెప్ ఏంటి, పొజిషనల్ నంబర్ని క్యాలిక్యులేట్ చేయాలి కదా. పొజిషనల్ నంబర్ ఎలా వస్తుంది, మనకున్న ఈ డిజిట్స్కి ఒక్కొక్క నంబర్ని అసైన్ చేస్తూ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి నోట్ చేయాలి. పొజిషనల్ నంబర్ 0, 1, 2, 3, 4 అని అసైన్ చేయాలి. నెక్స్ట్ పొజిషనల్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి. పొజిషన్ వాల్యూ ఎలా వస్తుంది అంటే, ఈ బేస్ వాల్యూకి ఈ పొజిషన్ నంబర్ని పవర్లో తీసుకోవాలి. బైనరీకి బేస్ వాల్యూ 2 కాబట్టి 2^4 ఇక్కడ పొజిషన్ నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ని ఈ బేస్ వాల్యూకి పవర్లో తీసుకుంటాం. నెక్స్ట్ ఈ డిజిట్కి 2^3, ఎందుకంటే ఇక్కడ పొజిషన్ నెంబర్ 3 కాబట్టి అది దీనికి పవర్లోకి వస్తుంది. నెక్స్ట్ ఈ డిజిట్కి పొజిషనల్ వాల్యూ 2^2, 2^1, దీనికి 2^0. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, కరెస్పాండింగ్ డెసిమల్ నంబర్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఎలా వస్తుంది అంటే, మనకున్న డిజిట్ని ఈ పొజిషనల్ వాల్యూతో మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఇచ్చారు అంటే మనకి 1 ఇచ్చారు, 1 × 2^4. నెక్స్ట్ ఈ డిజిట్కి 0 × 2^3, ఈ డిజిట్కి 0 × 2^2, ఈ డిజిట్కి 1 × 2^1, దీనికి 1 × 2^0. నెక్స్ట్ స్టెప్లో మన ఈక్వలెంట్ డెసిమల్ నంబర్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. 2^4 అంటే 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 × 1 అంటే 16 వస్తుంది. ఈ వాల్యూ 16 అవుతుంది. 0 × ఎనీథింగ్ 0, 0 × ఎనీథింగ్ 0, 2^1 అంటే 2, 2 1s are 2, ప్లస్ 2^0 అంటే 1, 1 × 1 1. ఇప్పుడు అన్నిటినీ యాడ్ చేసుకుందాం. 16 + 2 18, 18 + 1 19.
సో ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్ ఎంత వస్తుంది అంటే 19 వస్తుంది. ఫైనల్గా ఆన్సర్ ఎలా నోట్ చేస్తాము అంటే ఇచ్చిన బైనరీ నెంబర్ని ఇక్కడ రాసి ఈక్వల్ టు పెట్టేసి ఒక బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వచ్చిన డెసిమల్ నెంబర్ని ఇక్కడ రాసి దీనికి బేస్లో 10 అని నోట్ చేయాలి. ఈ విధంగా ఏదైనా బైనరీ నెంబర్ ఇచ్చి డెసిమల్లోకి కన్వర్ట్ చేయమంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయండి. ఇది సెకండ్ కన్వర్షన్ మెథడ్ అయిన ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్ మెథడ్. అంటే దీంట్లో ఒక ఆక్టల్ నంబర్ ఇచ్చేస్తారు, దాన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేయమని అడుగుతారు. ఆక్టల్ నంబర్ బేస్ వాల్యూ 8, డెసిమల్ నంబర్కి 10 ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం ఇచ్చిన నంబర్లో ఉన్న డిజిట్స్ని కొంచెం స్పేస్ ఇస్తూ విడివిడిగా రాసుకోవాలి. మనకి ఎంత ఇచ్చారు నంబరు? 336 ఇచ్చారు. అట్లాగా 3, 3, 6ని రాయాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో పొజిషన్ నంబర్ని అసైన్ చేయాలి. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి పొజిషన్ నంబర్ని ఇవ్వాలి ఒక్కొక్క డిజిట్కి. 6కి 0, 3కి 1, 3కి 2 అంటే 0, 1, 2, 3 అట్లా ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని నంబర్స్ని అసైన్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ఇవ్వాలి. నెక్స్ట్ స్టెప్లో పొజిషనల్ వాల్యూ కనుక్కోవాలి. ఇది ఎలా వస్తుంది అంటే మనకు ఒక నంబర్ ఇచ్చుంటారు కదా, దానికి ఒక బేస్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఆక్టల్ నంబర్ ఇచ్చారు కాబట్టి ఆక్టల్కి బేస్ వాల్యూ 8. ఆ 8కి పవర్లో ఇక్కడ పొజిషన్ నంబర్ ఉంటుంది కదా, దాన్ని అసైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ డిజిట్కి పొజిషనల్ వాల్యూ ఎంత అంటే 8 పవర్ 1, దీనికి 8 పవర్ 0. ఇవి రాశాక నెక్స్ట్ స్టెప్లో కరస్పాండింగ్ డెసిమల్ నంబర్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇవి ఎలా వస్తాయంటే ఇక్కడున్న ఈ డిజిట్ని ఈ పొజిషనల్ వాల్యూతో మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ 3 ఇచ్చారు కదా, 3 ఇంటూ 8 స్క్వేర్ అంటే 8 8 జార్ 64 ఇక్కడ నోట్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఇచ్చిన డిజిట్ 3 ఇంటూ 8 పవర్ 1, 8 పవర్ 1 అంటే 8 ప్లస్ ఇక్కడ ఇచ్చిన డిజిట్ 6 ఇంటూ 8 పవర్ 0 అంటే 1. ఇవి రాశాక నెక్స్ట్ మనకు కావాల్సిన ఈక్వలెంట్ డెసిమల్ నంబర్ కోసం వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేసుకుంటే మనకి 192 వస్తుంది. ప్లస్ 3 8 జార్ 24 ప్లస్ 6 1 జార్ 6. ఈ 3 నంబర్స్ని యాడ్ చేస్తే 222 వస్తుంది. ఇదే మనకు కావాల్సిన డెసిమల్ ఈక్వలెంట్. ఫైనల్గా ఆన్సర్లు ఎలా నోట్ చేయాలి అంటే ఇచ్చిన ప్రాబ్లమ్ని రాసి ఈక్వల్ టు పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూని ఇక్కడ రాసి బేస్లో 10 అనేది నోట్ చేయాలి. ఈ విధంగా ఒక ఆక్టల్ నంబర్ ఇస్తే డెసిమల్లోకి కన్వర్షన్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ కన్వర్షన్ మెథడ్ హెక్సాడెసిమల్ టు డెసిమల్ కన్వర్షన్. అంటే మనకు ఒక హెక్సాడెసిమల్ నంబర్ ఇస్తారు, దాన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేయమంటారు. హెక్సాడెసిమల్ బేస్ వాల్యూ 16, డెసిమల్ నంబర్కి 10 ఉంటుంది. ఒక ప్రాబ్లం అయితే చూడండి మా, 7AC16 టు డెసిమల్ అన్నారు. ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ ఇచ్చిన నంబర్లో ఉన్న డిజిట్స్ని కొంచెం స్పేస్ ఇస్తూ విడివిడిగా ఈ విధంగా నోట్ చేసుకోవాలి. 7AC ఇట్లా నోట్ చేసాం. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇది హెక్సాడెసిమల్ నంబర్స్ కాబట్టి మనకి మొత్తం 16 డిజిట్స్ ఉంటాయి. ఇందులో 0 నుంచి 9 వరకు, ఏ నుంచి ఎఫ్ వరకు ఉంటాయి. 0 నుంచి 9 వరకు నంబర్స్ని సేమ్ నంబర్స్తోనే తీసుకుంటాము. కానీ ఏ అని ఉంటే 10గా తీసుకోవాలి, బి అయితే 11గా, సిని 12గా, డిని 13గా, ఈని 14గా, ఎఫ్ని 15గా తీసుకోవాలి. అందువల్ల ఏంటి అంటే ఇక్కడ ఏసి ఇచ్చారు కదా, వాటికి ఈక్వలెంట్ నంబర్స్ని ఇక్కడ నోట్ చేశాను. 7ని 7గానే తీసుకుంటాము. ఏ అయితే 10గా తీసుకోవాలి, ఇక్కడ ఇచ్చాను కదా, ఏని 10గా తీసుకుంటాం. సి అయితే 12 తీసుకోవాలి, సి వాల్యూని 12గా తీసుకోవాలి కాబట్టి సి ప్లేస్లో 12 నోట్ చేశాను. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే పొజిషన్ నంబర్స్ని అసైన్ చేయాలి. ఒక్కొక్క డిజిట్కి ఒక్కొక్క పొజిషనల్ నంబర్ని అసైన్ చేయాలి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి. ఈ డిజిట్కి పొజిషనల్ నంబర్ 0, 1, 2 అట్లాగా నోట్ చేశాక పొజిషనల్ వాల్యూ కనుక్కోవాలి. ఈ పొజిషనల్ వాల్యూ ఎలా వస్తుంది అంటే హెక్సాడెసిమల్ బేస్ వాల్యూ 16, ఆ 16కి ఈ పొజిషనల్ నంబర్ ఉంటుంది కదా, దాన్ని పవర్లో తీసుకోవాలి అంతే. హెక్సాడెసిమల్ బేస్ వాల్యూకి ఇక్కడ పొజిషన్ నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని పవర్లో రిప్రజెంట్ చేయడమే. నెక్స్ట్ ఈ డిజిట్కి పొజిషనల్ వాల్యూ 16 పవర్ 1, ఈ డిజిట్కి 16 పవర్ 0 అవుతుంది. నెక్స్ట్ డెసిమల్ నంబర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఇచ్చిన డిజిట్ని ఈ పొజిషన్ వాల్యూతో మల్టిప్లై చేసుకోవాలి.
ఇక్కడ మనకి 7 ఇచ్చారు కదా, 7 ఇంటూ 16 స్క్వేర్ అంటే 16 16s ఆర్ 256 ప్లస్ ఏ అంటే 10, ఆ 10 ఇంటూ 16 పవర్ 1 అంటే 16 ప్లస్ ఇక్కడ 12 ఇచ్చారు, 12 ఇంటూ 16 పవర్ 0 1 అవుతుంది. ఈ వాల్యూస్ అన్ని నోట్ చేశాక వీటన్నిటిని యాడ్ చేసుకుంటే మనకి ఈక్వలెంట్ డెసిమల్ నంబర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. 10 ఇంటూ 16 160, 12 ఇంటూ 1 12. సో 3 వాల్యూస్ని యాడ్ చేస్తే 1964 వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఆన్సర్ ఏమని రాయాలి అంటే వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం 7ac బేస్ 16 ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూని బ్రాకెట్లో రాసి సఫిక్స్లో 10 నోట్ చేయడమే. ఈ విధంగా ఒక హెక్సాడెసిమల్ నంబర్ ఇస్తే మనం డెసిమల్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఈ కన్వర్షన్ మెథడ్స్ అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ABR టెక్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.